ఇక వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దూకుడును సీఎం జగన్ బెంబేలెత్తిపోతున్నారా? చిన్నాన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్, తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కావటం ముఖ్యమంత్రికి మింగుడు పడటం లేదా? కేంద్ర పెద్దలపై సీఎం జగన్ అరమరికలు లేని ప్రేమను కురిపిస్తున్నా వారు మాత్రం హ్యాండ్ ఇస్తున్నారా? కమలం పద్మ వ్యూహంలో సీఎం జగన్ బందీ అయినట్లేనా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ సర్కారుకి సామంత రాజ్యంలాగే వ్యవహరిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో బీజేపీ జాతీయ పెద్దలతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఎవరికైనా దొరకడం కష్టం. కానీ సీఎం జగన్ కోరుకుంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు బీజేపీ పెద్దలను కలవడానికి అవకాశం ఇచ్చేవారు. అంతేకాదు, ఏపీకి నిధులు రాకపోయినా, విభజన హామీలు అమలు చేయకపోయినా కేంద్రాన్ని ఎప్పుడూ సీఎం జగన్ పల్లెత్తు మాట కూడా అనలేదు. అలాగే పార్లమెంట్లో ఏవైనా బిల్లులు ప్రవేశపెడితే అడగకుండానే జగన్ మద్దతిచ్చేవారు. ఇలా రెండు పార్టీల మధ్య మంచి అనుబంధమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందా? జగన్కు షాకులు ఇవ్వడానికి కేంద్ర పెద్దలు సిద్ధమయ్యారా? జగన్ అడిగిన వాటికి నో చెబుతున్నారా? ఏపీలో తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదంటూ ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ సైతం ఇదే అంశంపై పలుమార్లు ప్రధాని మోదీని కలిసి అవినాష్ అరెస్టు కాకుండా చూడాలని కోరినట్లు ప్రచారం ఉంది. దాంతో సీబీఐ విచారణ స్లో అయినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే గత నెల జగన్ ప్రధాని మోదీని కలిసిన తర్వాత సీబీఐ గత విచారణ అధికారి మారడం, విచారణ పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించడం వంటి పరిణామాలతో సీబీఐ దూకుడు పెంచింది. ఆ క్రమంలో ఊహించని విధంగా అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కేంద్ర పెద్దలు వద్దని చెప్పిన తర్వాత సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 1-2 రోజుల్లోని అవినాష్ రెడ్డి అరెస్టు కూడా తప్పదని ప్రచారం ఉంది. అందుకే అవినాష్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు సీబీఐకు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ అవినాష్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో సీఎం జగన్కు వారం రోజుల పాటు స్వల్ప ఊరట లభించింది. మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్పై హత్యాయత్నం జరిగిందంటూ తెగ ప్రచారం చేసుకుంది వైసీపీ. సదరు కోడికత్తి కేసులో కూడా టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని మరో కేంద్ర సంస్థ ఎన్ఐఏ స్పష్టం చేయడం కూడా వైసీపీకి షాకే అయ్యింది. ఇవన్నీ చూస్తుంటే కేసుల విషయంలో జగన్కు కేంద్రం దాదాపు హ్యాండ్ ఇచ్చినట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇప్పటికిప్పుడు బీజేపీ పెద్దలు జగన్ను పక్కన పెట్టడానికి కారణం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, కోడికత్తి కేసు దర్యాప్తులు సీఎం జగన్ పాలట ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసుల నుండి కేంద్ర పెద్దలు గట్టెక్కిస్తారని ఆశపడ్డ సీఎం జగన్కు అక్కడ నుండి నిరాశ ఎదురవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అంటున్నారు.